హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్సెటర్. క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మీరు. అలాగే మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, కానీ నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఓకే, ఈ వీడియోలో మనం కీకాయిన్ యొక్క అప్డేట్స్, మేజర్ అప్డేట్స్ అనేది మనం తెలుసుకుందాం. అలాగే ప్రైస్ మూమెంట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నిన్న యాక్చువల్గా వీళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు. సో చెప్పినట్టే 26, 27, 28లో ఏదో టైంలో వీళ్ళు లిస్ట్ చేస్తామన్నారు. డెక్స్లో 26నే లిస్ట్ చేసేసారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 26న ఫండ్ పూల్ యాడ్ చేసి లిక్విడిటీ అనేది యాడ్ చేయకుండా లిక్విడిటీని మండే యాడ్ చేస్తారు. ఎందుకంటే సాటర్డే సండే జనరల్గానే మార్కెట్ డౌన్ ఉంటుంది కాబట్టి అలా చేస్తారేమో అని నేను అనుకున్నాను. బట్ వీళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ చేశారు చాలామందిని. నాలాగా చాలామంది అనుకుని ఇంకా బై చేయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, అంటే బై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. సో బట్ వీళ్ళైతే లిస్ట్ చేసేసారు. నేను వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్నాను. వాళ్ళ టెలిగ్రామ్లో నేనైతే రిపీటెడ్గా ఎక్కడ అడ్మిన్ని అయితే బుర్ర తిన్నాను చాలా. ఎందుకంటే నాకు క్లారిటీ లేకున్నా మీకు చెప్పడానికి అవ్వదు. అలాగే నా కాయిన్స్ నేనేం చేయాలనేది చూసుకోవాలి కదా. సో దానికోసం నేనైతే వాళ్ళని అడగడం జరిగింది. సో వాళ్ళు అయితే చెప్పారు లిక్విడిటీ అనేది యాడ్ చేసి లాక్ కూడా చేసేసారనమాట. బట్ వీళ్ళు చేసిన మైనస్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్లో ఉన్నారు. సో ఇప్పటికే వీళ్ళు లిస్ట్ చేసిన వెంటనే ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీళ్ళు ఏమైనా. సో ప్రజెంట్ అయితే పాయింట్ నేను ఆ రోజు మీకు టెలిగ్రామ్లో పెట్టినప్పుడు ఇంకా ఎవరైనా అంటే క్యాపిటల్ సెక్యూర్ చేసుకోవాలి అంటే చేసుకోండి అని చెప్పాను. అప్పుడు 20 రూపీస్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో చూస్తే ప్రైస్ వచ్చేసి 17 రూపీస్ ఉంది. సో ఈరోజు సండే కాబట్టి ఇంకా డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ మండే కొంచెం పికప్ అవ్వచ్చు. బట్ ఇది నిజంగా ప్రైస్ మూమెంట్ జరగాలి అంటే ఎప్పుడు జరుగుతుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే బై సెల్ అయితే సూపర్గా జరుగుతున్నాయండి. మీరు ఇక్కడ కింద చూస్తే చూడండి, ఆల్మోస్ట్ 18,000 హోల్డర్స్ ఉన్నారు. జస్ట్ 10 మిలియన్ సప్లై. దానికి సప్లై అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనమాట. 18,000 మెంబర్స్ దగ్గర ఉంది 10 మిలియన్ కూడా. అదే 7.5 మిలియన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 7.5 మిలియన్ కూడా 18,000 మెంబర్స్ దగ్గర ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఇది. యాక్చువల్గా అంత తక్కువ సప్లైకి అంతమందికి డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇప్పటికీ బై సెల్ జరుగుతూనే ఉంది. అలాగా ఇక్కడ రిస్క్ చూస్తే అసలు రిస్క్ ఏమీ లేదు. మొత్తం కాంట్రాక్ట్ అడ్రస్ అంతా కూడా చాలా క్లీన్గా ఉందన్నమాట. ఎక్కడ కూడా హనీ పాట్ ఒక నిమిషం మీకు ఇక్కడ రిస్క్ చూస్తే ఎక్కడ కూడా రిస్క్ ఏం లేదు. మీరు ఇక్కడ చూడండి, కాంట్రాక్ట్ అడ్రస్ అయితే చాలా క్లీన్గా ఉంది. కాంట్రాక్ట్ అడ్రస్ క్లీన్గా ఉంది. అలాగే బై చేసినప్పుడు ట్యాక్స్ పట్టడం కానీ, సెల్ చేసినప్పుడు ట్యాక్స్ పట్టడం కానీ లేదు. అలాగే మనం కొన్నాక అమ్మడం అవ్వకపోవడం అలాంటివి కూడా ఏం లేవు. మొత్తం రిస్క్ ఫ్రీ ఉందన్నమాట. మొత్తం కాంట్రాక్ట్ అడ్రస్ అంతా అయితే చాలా క్లీన్గా ఉంది. 100% సేఫ్ అని చెప్తుంది. మీరు ఎక్కడైనా దాన్ని వేసి చూడండి, చాలా నీట్గానే ఉంది. సో బట్ వీళ్ళ ప్రైస్ ఎందుకు మూమెంట్ ఇప్పుడు చూడండి, ప్రైస్ సడన్గా పెరిగింది. ఇందాక 17 రూపీస్ చూపించాను కదా, ఇప్పుడు చూడండి సడన్గా ఎవరో గట్టిగా కొన్నారు. సో ఇలాగ పైకి కిందకి అవుతూనే ఉందన్నమాట. ఈ ప్రైస్ మూమెంట్ పైకే మాత్రమే వెళ్ళి కిందకి అవ్వకుండా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ వీళ్ళతో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. అంటే టెలిగ్రామ్లో అడ్మిన్కి చెప్పాను. బట్ అడ్మిన్కి అంత పవర్స్ ఉండవు కదా. సో మెయిన్ కోర్ టీమ్కి వాడు ఎస్కలేట్ చేస్తాడో లేదో తెలీదు. బట్ ఇక్కడ చూడండి, మీకు ఇది డెక్స్ అనమాట. సో ఇక్కడ డెక్స్లో ఇది మనకి ఈ ప్రాజెక్ట్ కోసం మనకు మాత్రం తెలుసు. మనం మైనింగ్ చేసాం కాబట్టి కీ అంటే ఏంటో మనకు తెలుసు మైనింగ్ చేస్తున్న వాళ్ళకి. కానీ బయట ఉన్న ఈ డెక్స్లో ఏంటంటే బయట వాళ్ళు కొంటారు, మనం కొంటాం. మనకి ఈ ప్రాజెక్ట్ కోసం తెలిస్తేనే కొంటాం. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాజెక్టులు. ఇవన్నీ ఆల్రెడీ డిఫరెంట్ మీమ్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకి కూడా ఉంటుంది అనమాట. సో ఇందులో ఇప్పుడు సపోజ్ ఇది తీసుకోండి, ఇది ఒక కాయిన్, ఇది ఏదో కాయిన్, ఇది ఒక ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు క్లియర్గా వాళ్ళ వెబ్సైట్ ఏంటి, ట్విట్టర్ ఏంటి, టెలిగ్రామ్ ఏంటి అనేది వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేసుకున్నారనమాట. అప్డేట్ చేసుకోవడానికి ఒక $200 ఎంత అవుతుంది అనమాట, $300. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనం ఆ ప్రాజెక్టు ఏంటి అని తెలుసుకోవచ్చు అనమాట. అంటే అది జనరల్ పబ్లిక్ ఎవరైనా సరే డెక్స్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ కోసం. అప్పుడు మాత్రమే అది హ్యూజ్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట.
సో ఇది మీమ్ కాయిన్, అలాగే మనది యూటిలిటీ కాయిన్ కాబట్టి మనది చూడండి, నేను కొడతాను. సో కాంట్రాక్ట్ అడ్రస్ కొట్టాలి, ఇలా నేమ్ కొట్టకూడదు. ఇందులో చూడండి కీ అనగానే బోల్డ్ కీలు వచ్చి ఇందులో ఏ కీ అనేది మనకు తెలియదు అసలు. బట్ నేను ప్రైస్ బట్టి నేను చెప్తున్నాను ఇది కీ అని. ఇక్కడ చూడండి ఏం లేదు, సోషల్స్ లేవు, ఏం లేవు, ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇది అప్డేట్ చేసుకోవాలి వాళ్ళు. అప్డేట్ చేస్తేనే బయట జనాలకి తెలుస్తుంది అనమాట ఆ కీ అనేది. ఓహో ఓకే, దీనికి ఒక మైనింగ్ యాప్ ఉంది, దీని రోడ్ మ్యాప్ ఇది అంటే కదా. అక్కడ ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు అక్కడ వెబ్సైట్ ఏంటి, సో వెబ్సైట్ ఏంటి, వాళ్ళ ట్విట్టర్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అన్న వాళ్ళకి డెక్స్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అక్కడ వాళ్ళు లిస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో అది ఇంకా చేయలేదన్నమాట. సో దానివల్ల మ్యాక్సిమం పంప్ అనేది రాలేదు ఇంకా. సో అది వాళ్ళైతే చేస్తామని చెప్పలేదు, ఇంకా చెయ్యాలి అని కూడా చెప్పలేదు. బట్ అడ్మిన్కి చెప్తే వాళ్ళు కన్సిడర్ చేస్తాము అని చెప్పారు. చూడాలి మరి మండే ఏమైనా చేస్తే మాత్రం పంప్ అనేది విపరీతంగా జరుగుతుందండి పంపింగ్. ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్టు సప్లై వచ్చేసి ప్రజెంట్ 7.5 మిలియన్ మాత్రమే సర్క్యులేటింగ్లో ఉంది. దానికి ప్రైస్ అనేది చాలా తక్కువ అనమాట. అండ్ వీళ్ళు మార్కెటింగే చేయలేదు, ఇంకా మార్కెటింగ్ అసలు స్టార్టే చేయలేదు. సో మేబీ లాంగ్ టర్మ్ విజన్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకా హైప్ చేయట్లేదేమో అని అనుకోవచ్చు, లేదా వీళ్ళకి మార్కెటింగ్ తెలియదు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవాలి. బట్ ప్రైస్ అయితే మూమెంట్ అవ్వాలి అంటే అది దాని ఎంత యూటిలిటీ ఉన్నా సరే మార్కెటింగ్ చేయకపోతే మాత్రం ప్రైస్ అనేది పెరగదు. ఇదంతా కూడా మీరు ఇలా అనాలిసిస్ చేసుకోవాలని చెప్తున్నాను. జస్ట్ నా యొక్క ఒపీనియన్ ఇది. సో మేబీ వాళ్ళు లాంగ్ రన్లో మంచిగా చేస్తారా లేదంటే వాళ్ళకి తెలియదా అనేది నేనైతే జడ్జి చేయలేను. సో బట్ ప్రాజెక్ట్ అయితే వెరీ గుడ్. ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు మైనింగ్ పరంగా అండ్ వాళ్ళ యాప్ డిజైన్ ఇవన్నీ కూడా సూపర్ అనమాట. తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మీరు చూస్తే, స్టేకింగ్ అనమాట. 29th నుంచి స్టేకింగ్ కూడా వస్తుంది. అంటే మనం మైన్ చేసిన దానికి ఎడిషనల్గా ఇక్కడ మీకు ఎకో సిస్టమ్ ఈ థర్డ్ ఉంది కదా డి యాప్, ఇక్కడ చూడండి. సో ఈ కీ పూల్ ఇందులోకి వెళ్తే మనం మైనింగ్ కమింగ్ సూన్ అని వస్తుంది చూసారా. మనం ఇది మైనింగ్వా లేదంటే ప్రీసేల్వా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బట్ మైనింగ్వే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. మైనింగ్ కాయిన్స్కి మనం బయటకు తీయకుండా, అంటే కేవైసీ అయిపోయినా మనం బయటకు తీయకుండా ఉండాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. సో ప్లెడ్జ్ స్టేకింగ్ అంతా ఒకటే. సో మనకి ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్ కింద కాయిన్స్ యాడ్ చేస్తూ ఉంటాడనమాట. ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. కాకపోతే ఒకటి మార్కెటింగ్ ఇంకా స్టార్ట్ చేయాలి. మార్కెటింగ్ స్టార్ట్ చేస్తేనే తప్ప ప్రైస్ అయితే పెరగదు. మీరు కూడా వాళ్ళ టెలిగ్రామ్లో మీరు మెసేజ్ చేయాలి, ఇలాగ మార్కెటింగ్ మేము ఇలా ప్రాజెక్ట్ని ఇష్టపడుతున్నాం, బట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తే కానీ బయట వాళ్ళకి తెలియదు అని చెప్పి మీరు చెప్తే అందరూ కూడా. అలాగే నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను, వాళ్ళ కామెంట్లో మెన్షన్ చేశాను, దాన్ని లైక్ చేసి రీట్వీట్ చేస్తే మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, కమ్యూనిటీ చాలామంది దీన్ని అడుగుతున్నారు అని. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కన్సిడర్ చేసి, అంటే వాళ్ళకి కూడా కొన్ని పాయింట్స్ తెలియకపోవచ్చు కదా, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బట్ మార్కెటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మార్కెటింగ్ టీంని ఇంకా దింపుతారా లేదనేది తెలియదు. బట్ మార్కెటింగ్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంటేనే ప్రాజెక్ట్ అనేది ప్రైస్ అనేది మూమెంట్ అవుతుంది. ఎందుకంటే జనాలకు తెలియాలి అసలు అందులో ఏముందని. మైనింగ్ మనం 1 month నుంచి చేస్తున్నాం కాబట్టి ఇందులో ఏముందో, ఎంత పొటెన్షియల్ ఉందో మనకు తెలుస్తుంది. దీని వైట్ పేపర్ ఏంటనేది మనం చదవం కాబట్టి మనకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా. సో దాన్ని బట్టి అనమాట. సో ఇది ఓవరాల్గా అప్డేట్స్. సో మండే నుంచి ప్రైస్ మూమెంట్ స్టార్ట్ అవ్వాలంటే ఈ విధంగా జరగాలి. లేదు అంటే మనం సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యేంత వరకు ప్రైస్ అయితే ఇలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఆల్రెడీ నా వాలెట్లో చూస్తే 50% అయితే నేను బయటకు తీసుకొస్తాను, 50% ఉంచాను. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను నా స్ట్రాటజీ ఏంటి అనేది. బట్ ఈ 50% కూడా ఎందుకు ఉంచానంటే, అంటే డెక్స్లో లిస్ట్ అయిన 72 hours అంటే మీకు 3 days అనుకోండి, 3 days అందులోనే ఉంచాలి, యాప్లోనే ఉంచాలి. అంటే ఈ యాప్లోనే ఉంచితేనే మనకి ఎయిర్ డ్రాప్ ఇస్తారనమాట ప్రపోర్షనేట్గా. సో ఆ ఎయిర్ డ్రాప్ వచ్చాక మళ్ళీ సప్లై కొంచెం ఒక 2.5 million సప్లై అనేది పెరుగుతుంది. సో సప్లై పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ప్రైస్ డంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైనా, నేనైతే ఒకటే, ఎవరు కూడా కొనుక్కోండి అమ్ముకోండి అయితే నేను చెప్పను, అది ఫుల్గా మీ డిస్క్రిప్షన్. అది ఎనీ టైం ఎప్పుడు ఏ ప్రైస్కి మీరు సేల్ చేసుకోవాలి అనేది అది మీ
ఓన్ డెసిషన్. అది దానికి నేను ఎప్పుడు కూడా ఇది చేయను. మైనింగ్ మాత్రం పక్కాగా చేయండి. మైనింగ్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ రన్‌లో అయితే దీని ప్రాజెక్ట్‌కి చాలా వాల్యూ ఉంటదనమాట. ఎందుకంటే ఇది చేతులు మారి అలాగా ఇప్పుడే 18,000 దగ్గర దగ్గర మీకు హోల్డర్స్ ఉన్నారు. సో, ఈ హోల్డర్స్ కౌంట్ పెరుగుతూ పోతది. హోల్డర్స్ కౌంట్ ఎప్పుడైతే పెరుగుతదో వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ తక్కువైపోతది. తక్కువైపోయినప్పుడు ఏంటంటే స్కేర్సిటీ ఏర్పడుతది. సో, అప్పుడు మార్కెట్ ప్రైస్ వీళ్ళు మార్కెటింగ్ చేయకపోయినా ప్రైస్ అనేది పెరిగిపోతది. ఇప్పుడు బిట్‌కాయిన్‌కి ఎవరు మార్కెటింగ్ చేశారు? ఎవరు చేయలే. కానీ దాంట్లో ఉన్న బ్లాక్ చైన్, ఈ టెక్నాలజీ ఇదంతా బాగా నచ్చి జనాలు పీటీపీ ద్వారానే పంప్ చేసేస్తారు దాన్ని. సో, ఆ విధంగా కూడా మరి అవ్వచ్చు. బట్ ఎనీవే నేనైతే సాటిస్ఫైడ్. ఎందుకంటే మరీ మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ప్రీ సేల్‌లో కొన్నాను. సో 4 టైమ్స్ ప్రాఫిట్. సో, నాతో పాటు చాలామంది మంచిగానే ఎర్న్ చేశారు. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసింది అట్‌లీస్ట్ $1 అది మేబీ పాసిబిలిటీ అవ్వచ్చు. ఫ్యూచర్‌లో ఖచ్చితంగా అవుతది. ఓకే. బట్ దానికోసం వెయిట్ చేసి మీరు తర్వాత తగ్గిపోయిందని బాధపడొద్దు. సో, మీకేమనిపిస్తే అది చేసుకోండి. మైనింగ్ అయితే కంపల్సరీగా చేయండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.